దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. మీ అందరు బాగున్నారా? మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నీ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క దినమందు చెప్పబోయే ఈ యొక్క వాక్యము ప్రత్యేకంగా ఉంటుందండి. ప్రతి దినము ఉదయకాల ధ్యానముగా మరి అవి మనము చూసుకుంటున్నాము. అలాగే అయితే ఈ యొక్క దినమందు ప్రత్యేకముగా మరి వాక్య పరిచర్య మరి చేయబోతూ ఉన్నాం. మరి వాక్యానికి మునుపు మనము చిన్న పాట, ఒక పల్లవి పాడుకొని దేవుని గణపరుద్దాం. జుంటితేని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరలా నీ యొక్క నామంలో ఈ రీతిగా మేమందరము కలిసి ప్రార్థించుకోవడానికి, అలాగనే ప్రభువ నేను ఘనపరచడానికి మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినము చూడనంటి వారు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ నీవిచ్చిన ఉచితమైన కృపను బట్టి సజీవులకులో ఉంచి ఉన్నందుకు నీకు వందనాలు. ఈ సమయమందు ప్రభువ వాక్యాన్ని వినిచుండగా అయినా మరి నీవు ఏ రీతిగా అయితే వాక్యముల ద్వారా మమ్మలను బలపరుస్తున్నారో అలాగనే మేము బలపరుచుకోవడానికి, ఇతరులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని చేరవేయడానికి మీరు మాకు సహాయము మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, గమనించండి, ఒక మాట తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా మంది తెలియజేసే మాట ఏంటంటే, మీరు ఈ యొక్క వీడియోస్ ని ఎడిట్ చేయొచ్చు కదా అని తెలియచేస్తూ ఉన్నారు. ఎడిట్ చేయడానికి నాకు సమయం లేదండి, ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క వీడియోస్ ని చేయడము కూడా ఆ యొక్క ప్లేస్కి వెళ్ళి, ఆ యొక్క స్థలానికి వెళ్ళి నేను ఎంతగానో కష్టపడి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వరాన్ని బట్టి నేను ఈ యొక్క వరము ప్రతి ఒక్కరు వినాలని, ఈ యొక్క వాక్య పరిచయం వినాలని ఎంతగానో ఆశ కలిగి నేను చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మీరు అన్నట్లుగానే మరి రాబోయే దినాల్లో చక్కటి ఎడిటింగ్ చేసి మీ ముందుకు ఈ యొక్క వీడియోస్ ని తీసుకొచ్చే అవకాశము ఉంటుంది. ప్రార్థించండి. అలాగనే ఈ యొక్క దినమందు వాక్యంలోనికి వెళ్లే ముందు వాక్యాంశము నేను తెలియపరుస్తున్నాను. ప్రవచనము అంటే ఏమిటి? మనము తమ్లైన్ చూసాను కదండి, తమ్లైన్ చూసి చాలా మంది వచ్చి ఉంటారు. ప్రవచనం అంటే ఏమిటి? ఆ ప్రవచనం అంటే ఏమిటి? ఆ ప్రవచనము ఎవరి ద్వారా పలుకుతూ ఉంటది? ఆ ప్రవచనాలు ఎవరు ఇస్తారు అన్నది ఈ యొక్క రోజుల్లో మనం తెలుసుకుందాం. ఈ రోజున ప్రవచనం అంటే ఏమిటన్నది క్షుణ్ణముగా మనము పరిశీలన చేద్దాము. వచ్చే వారము ఎన్ని ప్రవచనాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయన్నది మనము తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యము వెతుకుతూ ఉంటారు. ఏమండి, మన యొక్క సంఘాల్లో చాలా మంది దేవుని యొక్క వాక్యములు వెతుకుతూనే ఉంటారు. అయితే ఈ యొక్క ప్రవచనాలు కొంతమంది మాత్రమే తెలియచేస్తూ ఉన్నారు. కొన్ని సంఘాలు మాత్రమే, ఏమండి జ్ఞాపకం చేసుకోండి, కొన్ని సంఘాలు మాత్రమే ఈ యొక్క ప్రవచనాలు మరి ఆ యొక్క వాక్యంలోనికి వెళ్తూ ఉన్నారు. ప్రవచన సారముగా ఉన్న సంఘాలను మనం చూసినట్లయితే అవి ప్రవచనాలు మరి పలుకుతూ ఉన్నాయి. ప్రవచనం సారముగా లేని సంఘాలు ఈ యొక్క లోకంలో ఎన్నో ఉన్నాయి. వేలాది కొలది
సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఈ ప్రవచనాలు వారి యొక్క సంఘములో తెలియచేయరు. ఎందుకంటే ఈ ప్రవచనాలు బట్టి మరి సంఘాలు ఎప్పుడు ఏర్పడాలి, ఏ సంఘము నిజమైన సంఘము, దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఉన్నది, ఏ సమయంలో ఏ వాక్యము నెరవేర్చబడుతున్నది, ఇవన్నీ శేషించబడిన సంఘములు తప్ప, అనగా ప్రవచించే సంఘములు తప్ప మరే సంఘములో ఈ యొక్క ప్రవచనాలు వారు తెలియచేయరు. కనుక ప్రియ బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి ఈ ప్రవచనాలు మనము ఈ దినాల్లో మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రవచనాలు బట్టే దేవుని యొక్క రాకడ ఉన్నది. దేవుడు ఎప్పుడు వస్తాడు, మరి ఎవరిని తీసుకువెళ్తారు అన్నదంతా ఒక ప్రవచనాత్మకంగా ఉన్నది. కనుక ఈ ప్రవచనాలు మనము వెనకడుగు వేయకూడదు. నిత్యము మనము తెలుసుకుంటూనే ఉండాలి. యవనస్తుడైనా, వృద్ధుడైనా, మధ్య వయసులో ఉన్నవారైనా, ఎవరైనా సరే ఈ ప్రవచనాలు తెలుసుకోవలసిందిగా ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క ప్రవచనాలు 2 భాగాలు కలిగి ఉన్నదండి. మొదటి భాగం ఏంటంటే భవిష్యవాణి, అనగా రాబోయే దినాల గురించి, రాబోయే సంభవాల గురించి ఈ యొక్క ప్రవచనము తెలియజేస్తూ ఉంటారు. రెండవ ప్రవచనం ఏంటంటే దేవుని మాట చెప్పడము. మరి ఈ యొక్క పాత నిబంధనలు చూసినట్లయితే దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తలకి చెప్పిన మాట వెంటనే అది చేరవేసేవారు. అక్కడున్న రాజులకు కానీ, అక్కడున్న జనాంగానికి కానీ, మనకి ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారండి కదండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది రాస్తారు. మరి అందులో కొంతమంది ప్రవక్తలు, మేజర్ అంటే పెద్ద ప్రవక్తలు ఉన్నారు. వారు ఎవరంటే యెషయా ప్రవక్త, అలాగనే దానియేలు, ఎజ్కేలు, ఇర్మియా, ఈ యొక్క వీరు పెద్ద ప్రవక్తలుగా ఉన్నారు. అలాగనే చిన్న ప్రవక్తలు కూడా మనం చూసుకున్నట్లయితే మరి ఆమోసు, ఇలాగా చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. ఈ చిన్న ప్రవక్తలు కూడా మరి ప్రవచనాలు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గ్రంథాల్లో ఆమోసు గ్రంథంలో ప్రవచనం ఉన్నది, అలాగనే యెషయా గ్రంథంలో ప్రవచనం ఉన్నది, ఇర్మియా గ్రంథంలో ప్రవచనం ఉన్నది, దానియేలు గ్రంథంలో మరి ఎన్నో ప్రవచనాలు కూడా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో గొప్ప ప్రవచనం ఉన్నదండి. అయితే 7వ అధ్యాయంలో కూడా మరి ఆ యొక్క 4 మృగాల గురించి ఆ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అలాగనే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా మరి కొన్ని మృగాలు ఉన్నాయి, అలాగనే కొన్ని స్తంభాలు ఉన్నాయి, అలాగనే అక్కడ బూరలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని ప్రవచనాలుగా ఉంటూ ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ మనము తెలుసుకుంటేనే నిజమైన క్రైస్తవుడిగా జీవించగలము. ఎందుకంటే ఈ ప్రవచనాలు బట్టే దేవుని యొక్క రాకడ ఎప్పుడు, దేవుడు ఏ విధముగా జీవించమన్నాడు అన్నది మనకి తేట తెల్లగా ఈ యొక్క ప్రవచనాలే మనకు తెలియపరుస్తూ ఉంటాయి. ప్రవచనాలు ఎన్ని రకాలండి? 2 రకాలు. ఒకటి భవిష్యవాణి తెలియజేసేది, రెండవది అప్పుడప్పుడే దేవుడు చెప్పిన వెంటనే ఆ మాటను చేరవేసేది. ఏమండి, యెషయాతో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు, ఇర్మియాతో మాట్లాడి ఉన్నాడు, దానియేలుతో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భవిష్యవాణిని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసండి? ఇక్కడ ఫోర్ టెల్లింగ్. వెంటనే అది అవ్వదు, కానీ కొంత టైం తీసుకుంటుంది ఆ యొక్క ప్రవచనము నెరవేర్చబడడానికి. 2300 ప్రవచనం అనేది ఉన్నది కదండి దానియేలు గ్రంథంలో. ఇవన్నీ వచ్చే వారము మనము నెమరు వేద్దాం. ఈ యొక్క నేటి దినమందు ప్రవచనం అంటే ఏమిటి, ఆ ప్రవచనము ఎవరు పలుకుతారు అన్నది మనము తెలుసుకున్నాం కదండి. ఆ మాట ఎవరు పలుకుతారంటే ఆ దేవదు దేవుడు మనకిస్తాడు ఆ ప్రవచనం. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ఆయన ఎదుట, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో ఆయన ఎదుట, వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. ప్రతి ఒక్కరిని ఎన్నుకోడండి దేవుడు. ఈ లోకంలో కోట్లాది జనాంగం ఉన్నారు. ఆ కోట్లాది జనాంగంలో కొంతమంది, వేలాది మంది మాత్రమే సేవకులుగా ఉన్నారు. అనేక మంది ఉన్నారు, కానీ పిలువబడిన వారు మాత్రము కొంతమందే. ఏమండి, గనుక ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ప్రవచనాలు మనము తెలుసుకోవాలి. అవి ఎప్పుడు నెరవేరుతాయి, ఎవరి ద్వారా నెరవేరుతాయి అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి.
ఇక్కడ 2వ పేతురు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వాక్య భాగం ఒకసారి చదువుదాం. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుని స్తోత్రము కలిగి దేవుని మూలముగా పలికిరి. దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క మాట యథార్థవంతులకి ఉంటది. ఆ యథార్థవంతుల మీదే దేవుడు నెరవేర్చుకుంటాడు. వారిని మాత్రమే ఎన్నుకుంటారు. ఈ యొక్క నేటి దినాల్లో చాలా మంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఏమంటే యూట్యూబ్ లో ప్రాఫెట్ అని వారు పేరు పెట్టుకుని తర్వాత వారు పేరు పెట్టుకుంటారు. ప్రాఫెట్ ఎలైజా అని, ప్రాఫెట్ జోషువా అని, ప్రాఫెట్ కిరణ్ గారు అని, ఇలాగున ఆ పేర్లు పెట్టుకుని నేను ప్రవచిస్తూ ఉన్నాను, ఆమేన్, ఇలా జరుగును గాక, ఆమేన్ అని చాలా మంది ప్రవచిస్తూ ఉన్నారు. వీరందరూ ఎవరంటే ఏమండి, వారు ప్రార్థన శక్తి ఉండొచ్చేమో, ప్రార్థన అంటే ఆ దూత కూడా దిగి వచ్చేలాగా ప్రార్థన చేస్తారేమో, కానీ వారు మాత్రమో వెలుగు దూత వేషం వేసుకున్నవారు. ఏమండి, గొర్రె చర్మం కప్పుకున్నవారు. ప్రవచనము ఎవరి ద్వారా వస్తుంది? ఈ నేటి దినాల్లో ప్రవచనము వస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఆమోసు గ్రంథంలో కూడా చెప్తున్నాడు, యవనస్తుల మీద, వృద్ధుల మీద నా ఆత్మను కుమ్మరిస్తారు, వారు ఆ భాషలు మాట్లాడుతారని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అయితే వారు పాపం చేస్తూ సంఘంలోని దేవుడికి వాక్యం చెప్తూ అటువంటి వారికి ప్రవచనాత్మ రాదు. ఈ రోజున 2 పడవల మీద అడుగు వేస్తూ 6 రోజులు తన యొక్క జీవితం అంతా ఉద్యోగంలో గడుపుతూ ఒక్క రోజు దేవునికి సన్నిధానంలో ప్రభు అంటే ఆయన కూడా అన్నాడు కదా ఒక మాట, ప్రభు అని పిలిచేవాడు పరలోకానికి అర్హుడు కాదు. ఉంటే దేవుళ్ళైనా ఉండాలి, ఉంటే లోకంలోనైనా ఉండాలి. అది దేవుడు ఈ రోజున మనతోటి సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఇంకా జ్ఞాపకం చేసుకున్నాం. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. మనుషుని ఇచ్చను బట్టి, ఇది నాకు కావాలి అని కలగలేదు. దేవుడు ఇస్తేనే అది కలుగుతుందండి. నాకు కావాలని అడిగితే రాదు, దేవుడు ఎన్నుకుంటాడు. ఎరిమియా ప్రవర్తన గర్భంలో రూపింపే నేను నిన్ను ఎరిగి తిని జనములకు ప్రవర్తనగా నేను ఇచ్చితున్నాను అంటున్నాడు దేవుడు. అలాగిన మనలను దేవుడు ఎన్నుకోవాలి. నాకు రాత్రి దినమందు ఒక కళ వచ్చింది, లేకపోతే నాకు స్వప్నం వచ్చింది, నన్ను ప్రవక్తగా ఉండమన్నాడు, ఎలాగన ప్రార్థించమన్నాడని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితం మాత్రము ఎంతగానో దౌర్భాగ్యమైన జీవితంగా ఉంటారు. అటువంటి వారిని దేవుడు ఎన్నుకునే వారు ఎలా ఉంటారంటే పరిశుద్ధులుగా ఉంటారు. పరిశుద్ధులుగా ఉంటారు. మనము మరియమ్మను మనం చూసుకున్నట్లయితే ఆమె పరిశుద్ధురాలు కదా, కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఏమి మాత్రమే పరిశుద్ధంగా ఉన్నది కాబట్టి ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. లేకపోతే ఇంకొకరిని ఎన్నుకునేమో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారిని ఎన్నుకునేమో. ఈరోజు నా పేరు గుడ్లారా, దేవుడు అందరినీ చూస్తున్నాడు, కానీ ఎవరు వివేకం కలిగి ఉండటం లేదు. వారి మీద ఈ యొక్క చివరి గడియల్లో ఆమోసు గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆయన యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించాలని ఆయన వేగపడుచున్నాడు, కానీ ఆశపడుచున్నాడు, కానీ ఆయన యొక్క ఆశను మనము తీర్చలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. అలాగనే సంఘానికి వచ్చినప్పటికీ మనము ప్రభు అని జీవిస్తూ ఉన్నాం. అలాగన ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా. అక్కడ మేడగదిలో పరిశుద్ధాత్మ కొంతమంది పొందుకుని ఉన్నారు. పొందుకున్న తర్వాత అన్ని భాషలు
మాట్లాడి ఉన్నారు. ఆయా దేశాలకు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారు. ఏమండి, ఆ సంఘంలోనే కొన్ని సంవత్సరాలు చనిపోయినంత వరకు ఆ సంఘంలో నేను ప్రవర్తనాత్మ సేవకుడని చెప్తూ ఉంటారు. ఆ సేవకుడు నలుమూలలో తిరిగి దేవుడికి వాక్యం ఇస్తారు. కానీ ఆ యొక్క సేవకుడు ఏం చేస్తాడంటే అక్కడే ఉండిపోతాడు. చనిపోయినంత వరకు అక్కడే సేవ చేస్తూ ఉంటాడు. సేవకుడు ఎప్పుడు జనుల మధ్యకి వెళ్ళాలి, జనుల మధ్యకి వెళ్ళి స్వార్థను ప్రకటన చేయాలి, దేవునికి వాక్యం ఇవ్వాలి. అప్పుడే నిజమైన సేవకుడు. ఏమండి, దేవుడంటే తెలిసిన వారి దగ్గరికి కాదు, దేవుడంటే తెలియని వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యము విత్తేవాడే నిజమైన ప్రవక్త. ఏమండి, మరి ఇక్కడ మనం చూసినట్లయితే యోనాను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా, దేవుడు ఏం చెప్పాడు యోనాకి? ఆ పట్టణానికి వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ సువార్తను ప్రకటన చేయమన్నాడు. అయితే ఇతను వారికి వెళ్ళిపోతుంటే ఆ స్టోరీ ఎంతో మన అందరికీ తెలుసు. అయితే ఆ నినివే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రవక్తాత్మ కలిగిన వాడిని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని నువ్వు చెప్పుకోవడం కాదు, అన్య జనుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం విత్తినప్పుడే దేవుడు నేను నిజంగా ఎన్నుకున్నాడని నమ్మొచ్చు. మనం తొందరగా మనం ముగించుకుందాం. ఇంకా యెషయా గ్రంథంలో కూడా చక్కటి మాట ఉన్నారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం. కాలక బోర ఉదినట్లు ఎలుగెత్తి భీకరంగా కేకలవేమో, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. దేవుడు స్తోత్రము కలుగుగాక. ఈ మాట ఎవరికి తెలియజేస్తున్నాడు దేవుడు? మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ మాట తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క జనులు దేవుని యొక్క బిడ్డలే. ఈ బిడ్డలు ఏం చేస్తున్నారంటే దేవుని విధముగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఉన్నటువంటి విగ్రహారాధన, అలాగే మరి అన్యాయము, అలాగే మూడవది వాక్యానికి విరుద్ధముగా వారు జీవిస్తూ ఉన్నారు. వాక్యానికి విరుద్ధముగా దేవుడు అంటే తెలుసు, కనుక ప్రజలను ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చినట్టు తెలుసు. ఆ యొక్క ప్రజలను ఆ యొక్క యథార్థ మార్గము అన్ని సంపదలు నడిపించాడని తెలుసు. అయితే వారు ఎలా ఉన్నారంటే అవిధేయులుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యము ఎరగలేనిగా ఉన్నారు. ఈ 7 దినాల్లో కూడా వాక్యము ఎరగలేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ఈ వాక్యములన్నీ ఎవరికి తెలియజేయబడుతున్నాడు? నా జనులకు అంటున్నాడు. ఆయన కోపం ఉన్నది, ఉగ్రత ఉన్నది. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే నా జనులకు తెలియజేయము. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. మీరు పాపం చేస్తున్నారు, ఆ పాపము నుంచి మరలా ఎదుకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా ఇలాగన ఈ యొక్క పాపములను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క కాలంలో ఆ యొక్క కాలానికి కావలసిన ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ కాలంలో అనగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్న సమయంలో యెషయాను దేవుడు ఎన్నుకుని ఉన్నాడు. అలాగనే ఇక్కడ విగ్రహారాధన ఎక్కువైపోయి ఉన్నదండి. అలాగనే అన్యాయం ఎక్కువైపోయి ఉన్నది. ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు విరోధముగా ఉంటూ ఉన్నారు. వాక్యము విని కూడా వాక్యము వినలేని వారిగా వారు ఉంటూ ఉన్నారు. అందుకనే ఈ జనులందరికీ నా మాట తెలియజేయము అని దేవుడు యెషయా తోటి చెప్తూ ఉన్నాడు. చక్కటి ప్రవక్తలండి, చక్కటి ప్రవక్తల ఆత్మ కలిగిన మంచి ప్రవక్తలు మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మనమందరము చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. ఏమండి,
జోషువా అని, లేకపోతే యెషయా అని, లేకపోతే యేసు ప్రభు అని అలాగిన పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరుకు తగిన జీవితము అనుభవించటం లేదు. ఏమండి, ప్రవచనము అంటే ఏమిటన్నది ఈ యొక్క యెషయా ప్రవక్తల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇర్మియా ప్రవక్తల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. రాబోయే దినాల్లో ఉగ్రత తప్పించడానికి ఈ ప్రవచనము ఎంతగానో మరి ఆదుకుంటున్నది, బలపరచబడుతున్నది మనల్ని. అయితే ఇంకా మనం చదువుదాం. ఇక్కడ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో చక్కటి మాట ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఏమండి, ఇక్కడ ప్రకటన 12వ అధ్యాయము 15వ వాక్యం మనం చూసినట్లయితే, అంతట ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానము శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రం తీరమున నిలిచాను. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 17వ వచనములో, అందుచేత ఆ ఘట సర్పము ఏమండి ఆగ్రహము తెచ్చుకున్నది. ఎందుకని ఆగ్రహం తెచ్చుకుంటున్నది? యెషయా ప్రవక్త ఉన్నప్పుడు ఆ సమయంలో వాక్యానికి విరోధంలో ఉన్నారు. అంటే ఆ సమయంలో ఈ యొక్క సాతానుడు వారిని బంధించాడు. సాతాను యొక్క క్రియలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే యెషయా ప్రవక్త ద్వారా ఆ ప్రజలందరితో మాట్లాడి, మరలా నా యుద్ధకు రండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతానని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చున్నాడు. ఇక్కడ రెవల్యూషన్ మనం చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథంలో ఈ యొక్క ఘట సర్పము అనగా సాతానుడు ఎవరిని బెంగుదామా అని చూస్తున్నాడు. అనగా ఎవరైతే ఆజ్ఞలు అనుసరిస్తున్నారో, ఎవరైతే దేవునికి సాక్ష్యముగా ఉన్నారో వారిని మృంగటానికి సాతానుడు సిద్ధముగా ఉన్నాడు. ఇక్కడ చూసారా, ఒక మాట నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చు. ఇక్కడ ఒక సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నదండి. అదే యేసుని గురించి సాక్ష్యం ఇచ్చు, అలాగనే ఆజ్ఞలు పాటిస్తూ. కొన్ని సంఘాలైతే యేసుని యొక్క సాక్ష్యమే ఇస్తూ ఉంటారు. కొన్ని సంఘములైతే దేవునికి ఆజ్ఞలు మాత్రమే పాటిస్తూ ఉన్నారు. ఈ యొక్క రెండు మార్గములను స్థిరము చేసుకుని రెండు మార్గములను చేస్తున్న సంఘము ఉన్నదంటే ఏకైక సంఘము, శేషించబడిన సంఘము, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘము. ఆజ్ఞలు పాటిస్తూ అలాగనే దేవునికి సాక్షిగా ఉంటూ ఆ యొక్క రెండు మార్గాల్లో ఉన్న సంఘము ఏదైనా ఉన్నదంటే అది శేషించబడిన సంఘము. ఆ సంఘము ఏ సంఘం అయితే ఏ రీతిగా ఉన్నదో ఆ సంఘానికి మాత్రమే మనం వెళ్ళాలని. ఎందుకంటే ఆ సంఘము దేవునికి ఆజ్ఞలు పాటిస్తున్నది, అలాగనే దేవునికి సాక్షిగా నిలబడి ఉన్నది. ఈ యొక్క సంఘాన్ని మాత్రమే ఆ సాతానుడు ఏం చేస్తున్నాడు? బంధటానికి, అనగా ఆ అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకునేను. ఎందుకంటే సాక్ష్యం ఇస్తున్నది, ఆజ్ఞలు పాటిస్తున్నది కనుక ఆ సంఘం మీద ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుంటూ ఉన్నది. ఈ ప్రవచనాలన్నీ మనము తెలుసుకోవాలండి. ఈ ప్రవచనాలన్నీ ఎప్పుడు నెరవేరబడతాయి? ఆ ప్రవచనాలన్నీ ఈ యొక్క నేటి దినాల్లో కూడా ఈ వాక్యములు ఎలా అవుతున్నాయో ఆ వాక్యాన్ని బట్టి సంఘంలో కూడా జరుగుతున్నదండి. ఏమండి, ఆ యొక్క రెండు రీతిగా ఉంటున్నా, అంటే ఆజ్ఞలు పాటిస్తున్నా, సాక్ష్యం ఇస్తున్నా, ఆ సంఘంలోనికి సాతానుడు ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల అక్కడ గడిబిడి చేస్తూ ఉన్నాడు. ఈ రెండు దినాలుగా ఉన్న సంఘం మీ యొక్క సాక్ష్యం ఉన్నట్లయితే అది నిజమైన శేషించబడిన సంఘం. ఆజ్ఞలు కొట్టువేయబడలేదండి, ఆజ్ఞలు కొట్టువేయబడలేదు. ఆ యొక్క ఆజ్ఞలు ఆ యొక్క యేసుక్రీస్తు